6 ఏళ్ల తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుంచి వచ్చిన మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ దేవర. మొదటి పార్ట్ తో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన ఎన్టీఆర్ అదే జోష్ తో నెక్స్ట్ ప్రాజెక్ట్ కు కూడా రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ఒక విధంగా రాజమౌళి కర్స్ ను ఎన్టీఆర్ దేవర సినిమాతో బ్రేక్ చేశాడనే చెప్పాలి. ఇక యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన దావూదీ సాంగ్ శుక్రవారం నుంచి యాడ్ చేశారు. దీనివల్ల సినిమా కలెక్షన్స్ కొంతమేర పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే 400 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిన దేవర బ్రేక్ ఈవెంట్ టార్గెట్ కూడా క్రాస్ చేయడంతో దేవర టీం గురువారం సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఈ సక్సెస్ సెలబ్రేషన్స్ లో చిత్ర యూనిట్ తో పాటు రాజమౌళి, దిల్ రాజు, ప్రశాంత్ నీల్ పాల్గొన్నారు. ఇక ఇప్పటి వరకు దేవర సక్సెస్ సెలబ్రేషన్స్ ప్రమోషన్స్ లో పాల్గొన్న ఎన్టీఆర్ వార్ 2 చిత్రం కోసం రెడీ అవుతున్నారు. ఇప్పటికే వార్ 2 లో ఎన్టీఆర్ కు సంబంధించిన కొన్ని సీన్స్ ను కూడా చిత్రీకరించినట్టు టాక్. హృతిక్ రోషన్, ఎన్టీఆర్, కియారా అద్వానీ లీడ్ రోల్స్ లో వస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఆగస్టు 14న విడుదల చేయనున్నారు. ఎన్టీఆర్ కు సంబంధించిన షూటింగ్ మొత్తం ఈ ఏడాదితో ముగుస్తుందని టాక్. దీని తర్వాత ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కనున్న డ్రాగన్ చిత్రంలో పాల్గొననున్నారు. డ్రాగన్ చిత్రం బంగ్లాదేశ్ నేపథ్యంలో ఉండబోతోందని టాక్ వినిపిస్తోంది. ఈ చిత్ర షూటింగ్ దాదాపు ఏడాది పాటు జరగనుందట. ఆ తర్వాత దేవర 2 పై ఎన్టీఆర్ ఫోకస్ పెట్టే అవకాశాలున్నాయంటున్నారు సినీ వర్గాలు. పైగా దేవర 2 కు సంబంధించిన కొన్ని సీన్స్ మాత్రమే షూటింగ్ జరిగిందని, సెకండ్ పార్ట్ కు సంబంధించిన షూటింగ్ చాలా వరకు పెండింగ్ ఉందని టాక్ వినిపిస్తోంది. దేవర సెకండ్ పార్ట్ పూర్తవడానికి దాదాపు 1.5 పైగా సమయం పట్టే అవకాశం ఉందని సమాచారం. దేవర ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయిన కొత్తలో సినిమాపై బాగా నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేయడంతో దేవర సెకండ్ పార్ట్ ఉండదేమో అనుకున్నారంతా. కానీ దేవర సెకండ్ పార్ట్ ఎట్టి పరిస్థితుల్లో ఉంటుందని అటు ఎన్టీఆర్, ఇటు కొరటాల శివ ఫ్యాన్స్ కు హామీ ఇచ్చారు. ఈలోగా అటు ఎన్టీఆర్, ఇటు కొరటాల శివ ఎవరి ప్రాజెక్టుల్లో వారు బిజీగా ఉండబోతున్నారు. కొరటాల శివ కూడా తక్కువ బడ్జెట్ తో ఒక సినిమా తీయబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. ఏది ఏమైనా దేవర సెకండ్ పార్ట్ కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ దాదాపు 3 ఏళ్లు వెయిట్ చేయాల్సి వస్తుందేమో అంటున్నారు.